ప్రతి దివాళీకి హిట్ కొడుతున్నాము. ఈసారి చెన్నై లవ్ స్టోరీతో హ్యాట్రిక్ కొట్టాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు. ఐ స్ట్రాంగ్లీ ఫీల్ మనం కొడుతున్నాం. యా అండ్ ఎస్కేఎన్ అన్న, మీ పిఆర్ టీం ఎంతమంది ఉంటారన్న? నేనే ఒకళ్ళ పిఆర్ చేసి ఇక్కడికి వచ్చావు కదా, నాకు పిఆర్ ఎవరు ఉంటారు? అందుకే మీకు ఓకే అంటే నేను ఉంటాను మీ పిఆర్. ఓకే అంటే తర్వాత శాలరీ మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం రోజు తినే క్యాలరీస్కి ఇంపార్టెంట్ ఇద్దాం, తర్వాత శాలరీస్ గురించి. ఓకే, క్యాలరీస్ తర్వాత లిక్విడ్ డైట్ కూడా మెయింటైన్ చేసుకుందాం. ఫుల్ లిక్విడ్ డైట్ మామూలు చాలా మంది ఉన్నారు ఇక్కడ. అవునా, వేద్దాం సిట్టింగ్. అసలు ఇలా మేమర్ సిట్టింగ్ అనేది ఈ సినిమా రిలీజ్ తర్వాత మేమర్ సిట్టింగ్ అనేది నేను ఒకటి ఏర్పాటు చేస్తాను, మనందరం సిట్టింగ్ వేద్దాం. తప్పకుండా అన్న. అండ్ ప్రతి సినిమా వచ్చి కల్ట్ అని చెప్పేసి హిట్ కొడుతున్నారు. ఈ సినిమా కూడా తప్పకుండా హిట్ కొట్టాలి. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. గౌరీప్రియ గారు, హాయ్. ఇక్కడ అందరూ చాలా క్వశ్చన్స్ మిమ్మల్ని అడిగేసారు, నా దగ్గర ఏం లేవు యాక్చువల్లీ, వెతికాను. పర్లేదండి. యా అండ్ మీరు మీమ్ ట్రెండ్స్ ఫాలో అవుతారా? చాలా వీలైనంత ఫాలో అవుతా. యా, మీకు రీసెంట్గా గుర్తున్న ఒక వైరల్ అయిన మీమ్ ట్రెండ్ ఏదైనా చెప్పగలుగుతారా? నేను ఇంకా కొన్ని పాత మీమ్సే ఇంకా హెవీ. ఎవర్రా మీరంతా అదొకటి, ఏంది బ్రో అంత మాట అన్నావు అదొకటి, దాని తర్వాత ఇలా ఇలా చాలా ఏవో ఉంటాయి. బట్ కొత్తవి ఏమున్నాయి? కొత్తవంటే వస్తూ పోతూ ఉంటాయి, కానీ మీకు ఎక్కువ వాడేది చెప్పండి సరిపోతుంది. నాకు ఈ ఏది అంటే మీరు ఎక్కువ వాడేది చెప్పండి చాలు. నేను అబ్బా సాయిరామ్, సాయిరామ్ ఇస్ మై ఫేవరెట్. అబ్బా ప్రతిదానికి అబ్బా సాయిరామ్ అంటుంటాను నేను. సాయిరామ్ వింటున్నావా? అబ్బా సాయిరామ్, యా, యూజ్ దట్ అ లాట్. అండ్ హాయ్ అన్న. తమ్ముడు హాయ్ తమ్ముడు. ఈ క్వశ్చన్ ఎస్కేఎన్ గారి గురించి మిమ్మల్ని అడుగుతున్నాను. తమ్ముడు ప్లీజ్. ఎస్కే అన్న గారు కెమెరా ముందు చాలా జ్యువెల్గా కామెడీగా ఉంటారు కదా, కెమెరా ఆఫ్లో ఉన్నప్పుడు సెట్స్లో కూడా ఇంతనే ఉంటారా, లేకపోతే ఆన్ కెమెరా ఇలా ఉన్నారా? ఇంతకంటే 10 times ఉంటారు తమ్ముడు. ఇందాక ఎస్కేఎన్ గారు అన్నారు కదా మేమర్స్తో సిట్టింగ్ అని చెప్పి, అప్పుడు మీరు మర్చిపోలేరు. ప్రతి సినిమాకి వచ్చి మాకు కావాలని అడుగుతారు. నేను చూసిన అతి తక్కువ మందిలో ఎస్కేఎన్ గారు వన్ ఆఫ్ ద పర్సనాలిటీ. నేను ఈజీ టు గో. రేపు నేను సరే ఆయన ప్రొడ్యూసర్ గారు, నేను హీరోగా ఉన్నా, రేపు ఎప్పుడైనా నాకు సరదాగా ఎవరినైనా కలవాలి, కాసేపు ఎంజాయ్ చేయాలి అనే ఫీలింగ్ వస్తే ఎస్కేఎన్ గారికి కాల్ చేస్తున్నాను, లేకపోతే కలుస్తాను. బికాజ్ నేను స్పెండ్ చేసిన తక్కువ టైంలో ఆయనకు సినిమా పట్ల ఉన్న ప్యాషన్ కానీ, ఒక ఎగ్జైట్మెంట్ కానీ, ఒక చిన్న పిల్లోళ్ళ ఇందాక ఆయన అన్నారు కదా, మేము ఒక హీరోకి థియేటర్ దగ్గర ఒక ఫ్యానిజం చేసేవాళ్ళమని. ఇప్పుడు ఇంత పెద్ద ప్రొడ్యూసర్ అయినప్పటికీ స్టిల్ ఆయనలో ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది సినిమా తాలూకా. ఆయన తాపత్రయం కూడా ఇప్పుడు కూడా ఈ సినిమా మంచి సినిమా మీ అందరికి అందించాలి, సినిమా బాగుండాలని, డబ్బుకి వెనకాడకున్న సినిమా కొట్టాలి అని ఒక దాంట్లోనే ఉన్నారు. నాకు ఎస్కేఎన్ గారు ఒక మంచి ఫ్రెండ్ వైబ్ ఇచ్చేసారు ఆల్రెడీ. ఇంతకంటే చాలా సరదాగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. ఎస్కేఎన్ సార్, మీకే క్వశ్చన్. మీది ఒక మీమ్ బాగా వైరల్ అయింది. హెబ్బా పటేల్ నేను మీరు స్టేజ్ మీద కూర్చొని బాగా సిగ్గుపడుతూ కూర్చోలేదు బ్రదర్, అదే నిలబడుతూ సారీ, అక్కడ కన్వర్జేషన్ ఏంటండి అసలు? మామూలుగా ఏం లేదు, ఒక ½ లో ఉన్న అన్ని కట్ చేసి ఎవరో అలా పెట్టారు. అది చాలా వైరల్ అయింది. అది మీరు చూసారా అసలు? చూశాను. చూడకపోతే ఎలా ఉంటుంది? మీరు చూశాను, కింద పందెం అని రాశారు, అవన్నీ చదివాను. అందుకే అడుగుతున్నాను సార్, అది క్లారిఫై చేయడానికి మీరు అసలు అక్కడ రియల్గా అసలు ఏ క్లారిఫై చేసినా మీలో క్లారిటీ ఉంటుంది కదా, దాన్ని నేను మార్చలేను. నేను ఆవిడ అదే రోజు కలిశాను. ఎప్పుడూ కూడా నాకు ముందు పరిచయం కూడా లేదు. ఎప్పుడో ఒకసారి నా ప్రీవియస్ ఫిల్మ్లో ఒక క్యారెక్టర్ అడిగితే ఆవిడ చేయలేదు. ఆ తర్వాత ఆ సినిమాకి క్లాప్ కొడతాకి వెళ్ళాను. తర్వాత మీ చేత క్లాప్స్ కొట్టించుకున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ప్రియా మేడం గారికి, హాయ్ అండి. మీరు తమిళ ఇండస్ట్రీలో వర్క్ చేశారు, తెలుగు ఇండస్ట్రీలో వర్క్ చేశారు. సో డిఫరెన్స్ ఏం అబ్జర్వ్ చేశారు రెండు ఇండస్ట్రీలలో? లాంగ్వేజ్ అండి. మేడం, మీకు ఆల్రెడీ తమిళ్ వచ్చి అనుకుంటా, తమిళ సాంగ్స్ కూడా పాడుతున్నారు. లాంగ్వేజ్ కాకుండా ఇంకా అంటే లాంగ్వేజ్ డిఫరెన్స్ ఎంత కదని తెలుగు తమిళ్ కదా, బట్ పెద్దగా డిఫరెన్స్ ఏముండదండి. సేమ్ క్రియేటివిటీ, సేమ్ మూవీస్, సేమ్ ప్రాసెస్, పెద్దగా తేడా ఏముండదు. అండ్ ఇప్పుడు ఇంకా భాష కూడా వచ్చని మీరే అంటారు కాబట్టి అసలు డిఫరెన్స్ అయితే లేదు. ఓకే, థ్యాంక్ యూ. మీమ్ లాంగ్వేజ్లో చెప్పాలంటే అది ఎలా చెప్పను, ఒకటి నా పుట్టిల్లు, ఇంకోటి నా మెట్టినిల్లు అన్నట్టు ఫీల్ అవుతాను. మెట్టిల్లు అంటే జస్ట్ సార్ సినిమా మీమ్ మేమర్స్ ముందు అలాంటివి చెప్పకండి, ఏమీ లేకపోతేనే అక్కడ. అదే జస్ట్ మీమ్, మహానటి మీమ్. ఓకే, జస్ట్ సే. ఓకే, థ్యాంక్ యూ. మీరు మహానటని ఫిక్స్ అయిపోయారు. ఓకే అండి, థ్యాంక్ యూ. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. హాయ్ అన్న. హాయ్ తమ్ముడు. నా పేరు ప్రవీణ్. హాయ్ ప్రవీణ్. సో నేను కూడా ఒక ఆస్పైరింగ్ ఫిలిం మేకర్ని. సో ఇప్పుడు స్టీవెన్ శంకర్ అని చెప్పారు కదా పేరు.
క్యారెక్టర్ పేరు. అది స్టీవెన్ స్పీల్బర్గ్ ఆర్ శంకర్ని కలిపి చేశారా అని ఒక డౌట్ ఉండే. అవును తమ్ముడు, ఎగ్జాక్ట్లీ బాగా గెస్ చేసావు. అండ్ వెనకాల పోస్టర్ చూస్తే టైటానిక్కి ఉల్టా ఉంది, ఆర్ టైటానిక్ సాడ్లో ఎండ్ అవుతుంది. ఇది సేమ్ సాడ్లో ఎండింగ్ అవుతుందా ఆర్ హ్యాపీ ఎండ్ అవుతుందా? లేదు తమ్ముడు, మంచి హ్యాపీ ఫీలింగ్తోనే బయటకు వస్తారు మీరు. ఒక మంచి ఒక గుండె నిండిన ఫీలింగ్ అంటారు కదా, దాంతో బయటకు వస్తారు. ఎగ్జాక్ట్లీ తీసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. బట్ సినిమాలో మంచి ఎంటర్టైన్మెంట్ ఉంది, ఆల్ కైండ్ ఆఫ్ ఎమోషన్స్ ఉన్నాయి. అన్నిటికన్నా హ్యాపీనెస్ అడే పక్కన పెడితే ఒక ఆలోచన తాలూకు ఉంటుంది కదా. ఓ థియేటర్ నుంచి కొన్ని సినిమాల నుంచి బయటకు వచ్చినప్పుడు మాత్రమే అరే ఏంట్రా వాట్ ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ టు అస్ అని ఒక ఫీలింగ్ వస్తుంది కదా. ఐ ప్రామిస్ యూ ఆల్, మీరు చెన్నై లవ్ స్టోరీ సినిమా చూసి థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు మినిమం అంటే తక్కువలో తక్కువ ఇంటికి వెళ్ళేంత వరకైనా ట్రాన్స్లో ఉంటారు, ఆ సినిమా ట్రాన్స్లో. ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ హాయ్ అన్న. తమ్ముడు. హాయ్ తమ్ముడు. పేరు ఆదిత్య. హాయ్ ఆదిత్య. మీరు మాట్లాడేటప్పుడు కూడా బాగా ఐ మీన్ తమ్ముడు తమ్ముడు అని మాట్లాడడం మంచిగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ తమ్ముడు. క్యారెక్టర్ నేమ్ సో ఒకటి ఐ మీన్ పేరుని 2 ముక్కలుగా చేస్తే ఒకటి ఫారిన్ నేము ఒకటి లోకల్ నేము. సో ఆ కాంట్రాస్ట్నెస్ ఏమైనా పెట్టుకొని ఆ నేమ్ పెట్టారా లేకపోతే? అలా ఏం లేదు తమ్ముడు, చెప్పాను కదా, స్టీవెన్ శంకర్ అన్నాడు తింగరోడు, వాడు డైరెక్టర్ అవుదామని ఆశోడికి. వాడు ఏం ఫీల్ అవుతూ ఉంటాడంటే మన కథలన్నీ గుండెలు పిండేసే కథలు ఉంటాయి, మన తెలుగులో తట్టుకోలేరని చెప్పి తమిళ ఇండస్ట్రీలో ట్రై చేస్తూ ఉంటాడు. సో వాడి పేరు ఏం పెట్టుకోవాలన్నప్పుడు వాడికి స్టీవెన్ స్పీల్బర్గ్ అన్న శంకర్ గారు అన్న చాలా ఇష్టం. ఆ రెండింటిని కలిపోడు స్టీవెన్ శంకర్ అని పేరు పెట్టుకొని తిరుగుతుంటాడు. సెంధిల్ అని పెట్టుంటే బాగుంది. సెంధిల్ యాక్చువల్లీ మీకు సెంధిల్ మన వేణుమాధవ్ గారి క్యారెక్టర్ ఉంది కదా, ఏది మన సినిమాలో యా డైరెక్ట్ నా ఇంట్రడక్షన్ సీన్ కూడా అలాగే ఉంటుంది. చెప్పుకుంటువారు అదే ఉంటుంది, 10 ట్రైన్లు గాల్లో దడా 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 అంటారు కదా. యా క్యారెక్టరేషన్ సిమిలర్గానే ఉంటుంది. మన వేణుమాధవ్ గారు ఉంది కదా, యూ లైక్ ఇట్. ఓకే అన్న. ఎస్కేఎన్ గారు, మీ దగ్గర నుంచి క్యామియోస్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా సార్? ఫిల్మ్స్లో ఏమైనా మీ స్క్రీన్ ప్రెజెన్స్ కోసం చూస్తున్నాం. క్యామియోసా? అదే గౌరీ గారు చెప్పారు కదా, మామూలుగా చిన్నప్పటి నుంచి ఆవిడ క్యామియో చేస్తున్నారని. సో అలాగా ఈ మధ్య అడుగుతున్నారు. ఒక రోమియోని మీరు క్యామియో ఎక్స్పెక్ట్ అడగచ్చా అండి? చెప్పండి. ఈ షుడ్ డూ అ ఫుల్ లెంత్ రోల్, అది అడగండి. నాకైతే షూటింగ్ వెళ్ళాలంటే స్క్రోలింగ్ అంటే ట్రోలింగ్ రోలింగ్ అంటే ట్రోలింగ్ అన్నట్టు అనిపిస్తుంది. అందుకని భయం వేస్తుంది. మీరందరూ కలిపి కాన్ఫిడెన్స్ ఇస్తానంటే చేసేస్తానేమో మరి. అది హీరోయిన్గా హెబ్బ పటేల్ పెడదాం బ్రదర్. మనం అంతా స్టెప్పులు వేసేసే హీరోలుగా చేయొద్దు, ఏదన్నా మంచి క్యారెక్టర్ వస్తే చేద్దాం. ఇక హీరోయిన్ అంటే ఏదో ఒక నీ కోరిక తీరుస్తా ఏదో రకంగా. అక్కడ పైన ఫ్రమ్ మేకర్స్ ఆఫ్ కలర్ ఫోటో బేబీ అని ఉంది. అంటే అక్కడ కలర్ ఫోటోలో హీరో, బేబీలో హీరో. అలా ఇప్పుడు ఈ సినిమాలో కూడా మా అన్నకి ఏమైనా వద్దేమో అని కొంచెం. బేబీలో హీరోకి ఏమైంది బ్రదర్? అంటే అది చాలా మందికి అవుద్ది. అంటే అలా మా అన్న మీద ఏమైనా ప్లాన్ చేశారా? మాకు కొంచెం బెంగగా ఉంది అందుకని. లేదు అసలు ఆ ప్రేమించిన ప్రతోడికి ఏదో ఒకటి అవుతుంది కదా తమ్ముడు. గౌరీప్రియ గారు, హాయ్. ఇందులో హీరోకి చాలా వేరియేషన్స్ ఉంటాయి, కొత్త స్టోరీ అని అంటున్నారు కదా. సో మీరు ఇందులో ఐ మీన్ మీ క్యారెక్టర్ పరంగా ఎలాంటి ఏమంటారు కొత్త రకమైన షేడ్ని మీరు ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది? డెఫినెట్లీ అండి. అంటే ఇప్పటివరకు నేను చేసిన సినిమాల్లో దిస్ ఈస్ డెఫినెట్లీ గోయింగ్ టు బీ ద బిగ్గెస్ట్ అండ్ ది మోస్ట్ డిఫరెంట్. ఎందుకంటే ఇప్పటివరకు 4 పాటలు రిలీజ్ అయ్యాయి. ఏ ఒక్క పాటలో కూడా మీరు చూసినట్టు నేను ఒకలాగా ఉండను. గుర్తుందా ఒక వైబ్లో ఉంటుంది, హోయిలా హోయిలా ఇంకో వైబ్లో ఉంటుంది, వదల్నే ఇంకొక వైబ్లో ఉంటుంది. సో అసలు ఫస్ట్ హాఫ్కి సెకండ్ హాఫ్కి యూ కెన్ సీ అ మేజర్ డిఫరెన్స్ అండ్ దెర్ ఈస్ అ బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఆర్క్. దానికి అంతకుమించి ఇంకా చెప్పలేను. బట్ ఇట్ ఈస్ డెఫినెట్లీ వన్స్ ఇన్ అ లైఫ్ టైమ్ రోల్. ముందుగా బిలేటెడ్ హ్యాపీ బర్త్డే అన్న. థ్యాంక్ యూ తమ్ముడు. అన్న అంటే ఎవ్రీ హీరోకు ఇండస్ట్రీలో ట్యాగ్స్ ఉన్నాయి, అంటే లైక్ మాస్ మహారాజా రవణకు, అలాగా మీకు ట్యాగ్ కావాలి, ఏది పెడతారు అన్న? ఏదైతే మీకు సెట్ అవుతుంది చెప్పండి, ఏది పెడతారు? కేరామ్ స్టార్. కేరామ్ స్టారా? చూద్దాం తమ్ముడు. ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ ఎస్కేఎన్ బ్రో.